కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను ఇన్ఛార్జ్ వర్మ పవన్ కు పరిచయం చేశారు. అధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నాయకులు సంకల్పం చేశారు. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నారని, తనను చాలా గౌరవిస్తున్నారన్నారు. ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనకు మద్దతిచ్చానని పవన్ తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన నేత అని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా, పరిపాలనా పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచిస్తారని, వైకాపా పెట్టిన కేసులతో జైల్లో ఉన్నా ఆయన మనోనిబ్బరం కోల్పోలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. అహర్నిశలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పరిపాలక పరిధిలోని సామగుంటపల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుంటపల్లెలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. రాయలసీమ తెదేపా నేత శ్రీధర్ శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టారు. 7.50 కిలోల కర్పూరం వెలిగించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి వరకు నిప్పుల కొలిమిలా ఉంది హైదరాబాద్. నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్ర నగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.